హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వేరుశెనగకాయలు ఉడకబెడుతున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ వేరుశెనగకాయలు బాగా మట్టి ఉండిద్దండి. ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ఎక్కువ నీళ్ళలో వేసి ఒకసారి శుభ్రంగా కడిగేసాను. ఇప్పుడు ఈ దబరలో వేసేసి కడిగి పక్కన ఒక గిన్నెలు వేసుకుంటున్నాను. చాలా మందికి నీళ్లు ఎన్ని వేయాలి, ఉప్పు ఎంత వేసుకోవాలనేది తెలియదు. నేను చెప్తాను ఈ వీడియోలో క్లియర్గా. ఆ లెక్క ప్రకారం వేసుకుంటే బాగా ఉంటాయి వేరుశెనగకాయలు. ఈ చెంబుతో 2 చెంబులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది 3/4 లీటర్ ఉండిద్దండి. లీటర్ కన్నా కొంచెం తక్కువ. కేజీ వేరుశెనగకాయలు వచ్చేసి కేజీకి 2 చెంబులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. దాంతో పాటే కొంచెం ఉప్పు కూడా. 1/2 కేజీ బియ్యం అన్నం వండితే ఎంత వేసుకుంటామో అంత సరిపోతుంది కేజీ వేరుశెనగకాయలకి. ఈ విధంగా దీని మీద ప్లేట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే ఒక 15 నిమిషాల్లో బాగా ఉడికిపోతాయి. ఇవే అండి వేరుశెనగకాయలు ఉడకబెట్టేశాను. చూడండి, ఇప్పుడైతే తినేస్తున్నా నేను. బెల్లం, వేరుశెనగకాయలు తిన్నప్పుడు తప్పకుండా బెల్లం అయితే తినాలి. ఇది అరుగుదల కోసము. ఒకవేళ బెల్లం లేనప్పుడు కొంచెం బియ్యమైనా తినేసేయాలి. దానికి విరుగుడు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక చిన్న మాట అండి, నా వీడియోస్ అయితే ఎవరు కాపీ కొట్టద్దు దయచేసి. మీకు ఇష్టం వచ్చిన వీడియోస్ పెట్టుకోండి. నేనైతే ఎవరి వీడియోస్ కాపీ కొట్టట్లేదు. నాకు తెలిసిన వరకే నేను చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.